అమ్మ మీరు లాస్ట్ లో వెనకాలకి రండి. ప్రజాస్వామ్యాన్ని కూము చేసిన నరేంద్ర మోడీ, ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న నరేంద్ర మోడీ, ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న నరేంద్ర మోడీ, పార్లమెంట్ సభను అభాసపాలు చేస్తున్న నరేంద్ర మోడీ, పార్లమెంట్ సభను అభాసపాలు చేస్తున్న నరేంద్ర మోడీ, బీజేపీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. అదేనా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వం. జై జై కాంగ్రెస్.
రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మోడీ హటావో, మోడీ హటావో, మోడీ హటావో, మోడీ, 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 మోడీ. ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది. ఆఖరకు దేశ ప్రజలందరినీ నాశనం చేయడం కాకుండా పార్లమెంటు సభ్యులను కూడా పార్లమెంట్ లో వాళ్ళ గొంతు వినిపించకుండా నొక్కి 149 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన చరిత్ర 75 ఏళ్లలో మొట్టమొదటిసారి. ఇటువంటి మోడీ ఈ దేశానికి ఏం చేస్తాడు? పార్లమెంటు సభ్యులను మాట్లాడించిన వ్యక్తి ఈ దేశ ప్రజలకు ఏమైనా మేలు చేస్తాడా? కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో ఉండే అన్ని పక్షాలు ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా, ఈ అప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలు గమనించండి. ఈ మోడీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని కాపాడండి. ఒక్క రాహుల్ గాంధీ నాయకత్వమే దేశానికి సరైన. కాబట్టి ప్రతి ఒక్కరూ మోడీ, అమిత్ షాల ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ మద్దతు పార్టీ అయిన బీజేపీని పారదోలి దేశం నుండి సెక్యులర్ పార్టీని అయిన కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు జాన్ విల్సన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. చేరినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, మరి కాంగ్రెస్ అభిమానులందరికీ కూడా మరొకసారి కర్నూలు మరి కాంగ్రెస్ డిసిసి పక్షాన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ప్రజాస్వామ్యం కూనైపోతున్న విధానంలో మరి అందరూ కూడా గమనించాలి. మరి ఇంతమంది ఎంపీలని మరి బహిష్కరణ చేయడం అనేది ప్రజాస్వామ్యం కానే కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇండియా కూటమిని ఎంపీల నుండి వెంటనే మరి రీవోక్ చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క రాష్ట్ర నాయకుడు గిరి రుతురాజు గారి మేరకు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు బాబురావు అన్న గారి మరి అధ్యక్షన్న ఇక్కడ మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మరి బహిష్కరించేటువంటి ఎంపీలను అందరినీ కూడా, ఇండియా కూడా ఎంపీలను అందరినీ కూడా తిరిగి చేర్చుకోవాలని మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తూ దయచేసి మీడియా మిత్రులకు తెలియజేయమనగా ఈ విషయాన్ని ప్రజలకు పంపండి. ప్రజాస్వామ్యం కూనైపోతున్నది. ఈ రోజుల్లో డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, ఓన్లీ వీ హావ్ ద హోప్ ఆఫ్ ఇండియా. ఇండియా హోప్ ఏమంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుందాం, డెమోక్రసీని కాపాడుదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై కాంగ్రెస్. పార్లమెంటులో వారి యొక్క కుట్రలో భాగంగా పార్లమెంట్లో ఏదో ఒక అద్భుతం చేయాలన్న ఉద్దేశంతో పన్నాగం పడ్డారు. ఆ పన్నాగంని దోషులను శిక్షించాలని ఒక్క మాట అడిగినందుకు 146 మందిని ఇండియా కూటమి వారిని సస్పెండ్ చేయడం ఇది న్యాయమా అని మేము ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. భారతదేశంలో ఎప్పుడైనా ఇటువంటివి జరిగావా? కేవలం ఎన్నికలు దగ్గరికి వచ్చినందువల్లనే మీరు కుట్రలు పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీరు పూర్తి చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక సృష్టించడం, ఓట్లు దండుకోవడం తప్ప వేరే డెవలప్మెంట్ భారతదేశంలో ఎటువంటి లేదు. 9.5 సంవత్సరంలో అది గమనించాలి ప్రజలు. అయ్యా బాబు నరేంద్ర మోడీ గారు, అయ్యా బాబు అమిత్ షా గారు హోంమంత్రి,
మీరు గతంలో ఏం చేశారు అనేది ప్రజలకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే గత 70 సంవత్సరాల్లో కేవలం అంతమంది ప్రధానమంత్రులు ఏలిన భారతదేశంలో 50 లక్షల మాత్రం 50,000 లక్షల అప్పులించడం జరిగింది. కానీ మీరు చేసిన పని ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. దరిదాపు ఈ 9.5 సంవత్సరంలో 900 లక్షల కోట్ల అప్పు చేసిన చరిత్ర మీది. ఎటువంటి డెవలప్ చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రాల కోసం తన లబ్ధి కోసం ఏదైతే ఉందో బిల్లులు పాస్ చేయాలని చెప్పి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర ఎంపీలు కానీ వ్యతిరేకిస్తారని ఒక భయంతో ఒక భయాందోళన చెంది అతను 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి తన బిల్లులను ఏదైతే బిల్లులు పెట్టుకోవాలనుకున్నారో తన సొంత లాభం కోసము ఆ బిల్లులను సాధించుకోవాలని చెప్పి వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సస్పెండ్ చేసి ఇలా పంపించడం చాలా నేరము. ఇటువంటి చరిత్ర ఇంతవరకు జరగలేదు. గత 100 సంవత్సరాల్లో ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. కేవలం ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత విద్వేషాలు, దాని తర్వాత ఎన్ఆర్సీ, సిఏఏ, మణిపూర్ ఇటువంటి దానిలలో వీళ్ళు చాలా ఘోరమైన పనులు చేశారు. వీళ్ళ బిల్లులకి ఎలా పాస్ చేస్తారో అని చెప్పి ఒక భయంతో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళ బిల్లులను పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని చెప్పి ఈ మీడియా సమక్షంలో నేను తెలుపుతున్నాను. నమస్కారం అండి. నా పేరు మున్నా అండి. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మైనార్టీ విభాగపు వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతాను.